తరపున తీర్మార్ తరపున మా అందరి తరపున భోగి పండుగ శుభాకాంక్షలు. మరి పతంగులు గీతంగులు మంచిగా ఎగరేసుకుంటుర్రా? జర పైలం ఎగరేసుకుంటప్పుడు బంగ్లా మీద నిలబడి. సరే ఇవాళ మన వార్తలు షురు చేద్దాము. ముందుగల హెడ్లైన్స్ చూడురి. మంగ్లీ పతంగులకు మస్తు గిరాకీ. మరేమనుకున్నావు? కాశ్మీర్ లో బర్పు గడ్డలు అమ్మాలే, రాజస్థాన్ ఎడారిలో ఉష్కె అమ్మాలే, సముద్రం కాడ ఉప్పమ్ముడే వ్యాపారం అంటే. చదువులు సారెడు, బల్పాలు దోసెడు, సున్నాల సన్నాసుల్ని తయారు చేస్తున్న బళ్ళు. ఇంట్లకు కరెంట్ ఉన్నాక గ్యాస్ నూనె ఎందుకు? సిగ్గులేని షరతులు పెట్ట చూస్తున్న కేంద్రం. జీవన లక్ష్యమసుంటి పథకానికి పురుడు పోసిన లీడరు. ఇక నలుగురిని కంటే బతుకున్నన్ని రోజులు సౌలతులు. సల్మాన్ ఖాన్ కు సంక్రాంతి మూడాలు, జైల్లో పడబోతున్న కండల రాయుడు. ఓ ఎల్లక్క, నా కొడుకు ఏం సక్కదనాల కొడుకు అనుకుంటుర్రు? అందరి లెక్క కాదు, ఇంగ్లీష్ మీడియంలో 10వ తరగతి చదువుతుండు. మొన్న యాపిల్ స్పెల్లింగ్ చెప్పినందుకు అలా సారు యాపిల్ కూడా గిఫ్ట్ ఇచ్చిండు తెలుసా? ఓ సాల్తి. ఇంకా నా కొడుకు అయితే 12వ తరగతిలోనే బస్సు బోర్డును తప్పు లేకుండా చదువుతుండు తెలుసా? ఆగుర్రి, నా బిడ్డ గొప్పతనం తెలియక మీరు గట్లా మాట్లాడుతుర్రు గాని నా బిడ్డ 10 చదువుతుంది. ఎవ్వల పేరు వాళ్ళు రాసుకోవాలంటే 1000 మందిలా నా బిడ్డ ఒక్కతే గెలిచింది. ఏంటిది గీ పంచాది అనుకుంటురా? ఇగో గిట్లా ఆడోళ్ళంతా కొట్లాడే రోజులు ముంగట్నే ఉన్నాయట. ఇన్నారుల ముచ్చట సర్కారు బళ్ళల్లా చదువులు ఎంత చక్కదనంగున్నాయో. 8వ తరగతి చదువుకునే పోరన్ని 2వ తరగతి పుస్తకంలో ఏమున్నదో చదువురా అంటే చదువస్తలేదట. 6 ఎంతరా అని లెక్కలు అడిగితే 116 అని చెప్పే కాడికి వచ్చిందట. అరే వెంకటేశు, నీ పేరు ఇంగ్లీష్ లో రాయరా అంటే వెనకటేశు అని రాస్తున్నారట. 15 మామిడి పండ్లు 5గురికి ఎట్లా వంచుతారా అని బాగారం లెక్కలు అడిగితే మాకేం పనిలేదా సార్, మేమెందుకు వంచాలే అనేంత తెలివిగల్లోళ్ళు తయారైతున్నారట. మరి నీళ్లలో ఉండే ఓ 4 జీవుల పేర్లు చెప్పురా అని సైన్స్ క్వశ్చన్ అడిగితే ఓ శాప, దాని అమ్మ శాప, దాని నాయన శాప, దాని తమ్ముడు శాప అని నీళ్లల్లుండే 4 జీవుల పేర్లు చెప్తున్నారట. ఇక సాంఘిక శాస్త్రంలోకి వెళ్ళి గాంధీ తాత ఉట్టి ఏం చేసిండ్రా అంటే ఈయన ఉట్టినాడు మాకు కోడి కూర, మా నాయనకు బీరు బ్రాండి దొరుకుడు బంధు పెట్టించిండు సారు అని చెప్తున్నారట. ఇగో గీ తీర్లా సర్కార్ బల్లల చదువులు పాడైపోయినాయని ప్రథమ్ అనే సంస్థతోటి సర్వే చేసి చెప్పింది. పోరగాన్లకట పూరాగా 4 అక్షరాలు గట్టిగా చదవస్తలేదని తేలింది. అంటే గిది మన తెలంగాణలోనో లేకపోతే ఆంధ్రాలోనో కాదు, దేశం మొత్తంలా గిట్లనే ఉన్నదట. మరి పోరగాళ్ళకు చదువులు చక్కగా వస్తలేవంటే వాళ్ళకు చదువులు చెప్పిన పంతుల తప్ప, సర్కారు బళ్లను మూసేస్తందుకు శ్రద్ధ పెట్టుడు కంటే ఉన్న బళ్ళల్లా మంచి సౌలతులు చేయని సర్కారు తప్ప, లేకపోతే పిల్లల తప్ప, అమ్మ నాయనల తప్ప? తప్పెవల్దో గాని జల్దీగా దొరకబట్టి చక్కగా చేయకపోతే ఇక మన దేశంలో రేపటి రోజులల్లా అందరూ అక్షరాలు తెలివని చదువుకున్నోళ్ళు అవుతారు. వడ్డిచ్చేటోడు మనోడైతే బంతుల ఏడ కూసుంటేందోలా ఈయనని ముక్కలు ఎక్కువనే వాడతాయి. ఈ ముచ్చట రాజకీయాలలోనైతే మస్తుగా నడుస్తుంది. ఎందరికెన్ని పెట్టినా పక్క పొంటోళ్లకు అన్ని తీర్ల న్యాయం జరిగేటట్టే చూసుకుంటారు. కానీ ఈ విషయంలో మన కేసీఆర్ సారు ఏరేనోలా. ఎందుకంటే ఏం చేసినా వెనుక పక్క నుంచి చేయకుండా ముంగట్కెళ్ళే చేస్తాడు. సారు ముక్కుసూటి మనిషి కదా, అందుకే కేసీఆర్ సార్కు ఇక దానకర్ణుడని బిరుదిచ్చుడే ఆలస్యం ఉన్నదల్లా. ఈ హైదరాబాద్ లో సీఎం సార్ కు క్యాంప్ ఆఫీస్ ఉన్నట్టే ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వాళ్ళ నియోజకవర్గాలలో కూడా క్యాంప్ ఆఫీసులు కట్టాలని ఉపాయం చేస్తుండు కేసీఆర్ సారు. ఉండేటట్టు, అక్కడ ప్రజలు ఎవ్వరు వచ్చినా కలిసేటట్టు, మీటింగులు కూడా పెట్టుకునేటట్టు అన్ని సౌలతులు చేసే కార్యం ముంగటేసుకున్నాడు సీఎం సారు. పేదోళ్ళకే 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తానవట్టే మరి ఆయన ఎంబడుండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల మీద ఇంకెంత కాయిష్ ఉండాలి, ఏసుంటి బంగ్లా కట్టాలి సుడురి. అందుకే ఏం తక్కువ 2-3 అంతస్తులల్లా కింది పక్క పెద్ద హాలు, నడుమల పనికొక అర్ర, మీది పక్క నిమ్మలం అయ్యేదందుకు మొత్తం పండి బొర్లినా సరిపోయేటంత ఎడల్పెడల్ పర్రలు. ఇక వాళ్ళు పని చేసి వేడెక్కకుండా ఒళ్ళు సల్లబడేటట్టు ఏసీలు ఎట్లనన్నా పెడతారు. అట్లనే గింత పెద్ద బంగ్లా కట్టినాక కార్లు తిరిగే జాగుండద్దా? ఒక్క మల్కనే ఒక 4-5 కార్లు తిరిగేటట్టు నీడకు పెట్టుకునేటట్టు జాగా. ఇక ఈత కొట్టేదందుకు ఇంత స్విమ్మింగ్ పూల్ కట్టించుడే తక్కువ అనుకోరాదురి.
ఇగో ఇట్లా అన్ని తీర్ల వన్నెలుండేటట్టుండే బిల్డింగులకు నక్ష గీయుండ్రని ఇంజనీర్లకు చెప్పిండ్రట. అంటే ఇక కొన్నొద్దులల్లనే నియోజకవర్గానికో బంగ్లా వస్తుందన్నట్టు. అంటే ఇన్నొద్దులు ఎంపీ దగ్గరకో ఎమ్మెల్యే దగ్గరకో ఎమ్మెల్సీ ఇంటికో పోవాలనంటే బీద బిక్కోళ్ళు జరంత భయపడేది. కానీ ఇక సర్కారే కట్టించిన ఇల్లు అయితే ఏం భయం లేకుండా పోవచ్చు. సర్కారు బంగ్లా అంటే అందరి పొత్తుల బంగ్లా అన్నట్టే కదా. రాజకీయ నాయకులా ఏ అందరు ఎత్తియూరి, ఒక్కలంటే ఒక్కలు కూడా లేరు సక్కదన పోళ్ళు. ఓ దిక్కు మంచి అనుకుంటే ఇంకో దిక్కు లొట్కలు బగ్గనే ఉంటాయి. షీ గిట్ల కుర్చీ ఎక్కుడే ఆలస్యం, అగుడు పడ్డ పోషమ్మ లెక్క ఎక్కడ ఏం దొరుకుతాయా, ఏడ ఏం మెతుకులు మిగులుతాయా ఏరుకొని బుక్కుదామా అనుకునేటోళ్ళే ఉంటారు అని జరంత సమాజం మీద ప్రేమ ఉన్న పోరగాళ్ళు ఊకే బాధపడుతుంటారు కదా. కానీ అందరు అట్లనే ఉంటారు అనుకోవద్దు. అట్టిల మాణిక్యాలు గంజాయి చెట్ల తులసి మొక్కలు పుడతాయో పుట్టాయో తెలియదు, కానీ అప్పుడప్పుడు రాజకీయాలలో ఒక్కరో ఇద్దరు చాలా మంచోళ్ళు తయారవుతారు. ఇగో ఇవాళ రేపు రాజకీయాల్లోకి వచ్చుడంటే ఎన్నో అన్నో ఎన్కేసుకున్నాడు అన్నట్టే ఉండే. ఇటువంటి రోజుల్లో ఇగో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సార్ చూడుర్రి, వాళ్ళ అయ్యవ్వ సంపాదించిన 10 కోట్లు ఉండే ఆస్తిని సర్కారుకు రాసిచ్చిండు. ఎంత చల్లటి మనిషో చూడుర్రి పట్నాయక్ సారు. తెల్లటి బట్టలు వేసుకొని ఎప్పటికీ నవ్వుకుంటా జనాల ముఖాల మీద కూడా నవ్వుండే పనులు చేసే నవీన్ పట్నాయక్ సారు లోపటి మనిషి కూడా చక్కదనమే అన్ని రూపించుకున్నాడులా. ఇక ఈ జయలలిత మేడం అయితే ముఖ్యమంత్రి అయ్యి కోట్లు ఎన్కేసుకున్నదనే కేసులో జైల్లో పడే కాడికే వచ్చే. ఇక మళ్ళీ అటు దిక్కు నుంచి అయ్యవ్వ ఇచ్చిన ఆస్తుల కోసం జరిగే కొట్లాటలు మనం ఎన్నిన్నాము ఏంది కథ. కానీ నవీన్ పట్నాయక్ సారా సొంటోళ్ళ గురించి నడు విన్నావా? చెప్పేటి ఏమో శ్రీరంగ నీతులు, చేసేటి ఏమో లంగసెడ్డ పనులు అన్నట్టు కొందరు పతాకంతో వాళ్ళ వండి తిట్ల వాడే కథనే చేస్తారోలా. అరే మీరేం మనుషులయ్యా, నలుగురు నడిచే తొవ్వెట్లున్నది, మీరు చేసే పని ఎట్లున్నది అంటే మాదే సక్కటి ముచ్చట అని నీతులు మాట్లాడుతుంటారు. ఎంతగానం చెప్పినా ఎంతగానం తిట్టినా బుద్ధి తెచ్చుకున్న వాళ్ళను ఏమనాలే చెప్పురి. మొన్ననే ఒక్కొక్క ఆడోళ్ళు నలుగురిని గనాలే అని ఇగురం తక్కువ మాటలు మాట్లాడినా శృంగారం సరిపోనట్టు ఈ కాషాయ లీడరు విశాల్ పాల్ సింగ్ అనేటైనా గిట్లా నలుగురు పిల్లలు గన్నోళ్లకు పైసలు కూడా ఇస్తామని గిలిచ్చిండు. जमीन में उतारेंगे उसके लिए जन जागरूक अभियान और उनको रोजगार के अवसर, उन्हें बिजनेस करने के अवसर हम प्रदान करने का काम करेंगे, जिससे उनकी आर्थिक समस्याओं को दूर किया जा सके. అబ్బో ఇన్నారలా గిట్లా నలుగురు పిల్లలను గన్నోళ్లకు అన్ని తీర్ల ఆసరైతారట. వాళ్ళ ఇంట్లో బువ్వకు తక్లీఫ్ కాకుండా పోరగాళ్లకు తిండికి బట్టలకు చదువులకు కూడా ఏం తిప్పలు లేకుండా చూసుకుంటారట. దీనికి మన కేసీఆర్ సార్ ఇక్కడ పేదోళ్ళ కోసం పథకాలు పెడుతున్నాడు చూడుర్రి. గట్లనే గీ విహెచ్పి వాళ్ళు కూడా ఒక పథకాన్ని షురు చేస్తారట. మరి ఇంకా అన్ని ఆళ్లే పెట్టి సాధినాక ఆ పోరగాళ్ళు పెద్దోళ్ళు అయినాక వాళ్లకు ఎందరిని కనాలే అని షరతులు పెడతారో ఏందో పొరి. అంటే చూడుర్రి కథ ఎందాక వచ్చిందో. తల్లితనానికి పైసలతోటి ముడిపెట్టి మంచి మర్యాదను సాటుకున్నాడు ఈ గుర్రమంతుడు. అసలే సంక్రాంతి ఆంధ్రోలకు పెద్ద పండుగనాయే. చంద్రాలు సార్ అయితే ఆయనకిష్టమైన సింగపూర్ వాళ్ళను విశాఖపట్నంకు తీసుకుపోయి మంచిగా ఎగురుకుంటా దుంకుకుంటా పండగ చేసుకున్నాడు. మరి ఆయన సోపతిగాడు ఢిల్లీలో ఆంధ్ర పెద్ద మనిషి ఎంకై సార్ ఎవరిని తెచ్చుకున్నాడు, ఎట్లెట్లా సంక్రాంతి చేసుకున్నాడు, వచ్చినోళ్లకు ఏమేం పెట్టి తోలిండో చూద్దాం రారి. సంకురాత్రి పండగకు అంబాసిడర్ లెక్క పనిచేస్తున్నారు మన కేంద్ర మంత్రి వెంకయ్య సారు. మొన్న ఊళ్ళే నెల్లూరు కాడికి మహారాష్ట్ర సీఎంను గోపాలుడు పవనాల్ సార్ని పిలువనంపుకొని మరి జోర్దార్ పండగ చేసిండు కదా. ఇగో గట్లనే మళ్ళో పారి ఢిల్లీలో చేసిండు. పెద్ద పెద్ద లీడర్లు బుట్ట లీడర్లను అందరినీ పిలిచిండు. ఆఖర్లకు ప్రధానమంత్రి మోడీ సార్ కూడా వచ్చిండు. మన దిక్కున్న 4-5 రాష్ట్రపులతోని గిట్ల డాన్స్ ప్రోగ్రాంలు కూడా పెట్టించిండు సారు. ఆగో ప్రధానమంత్రి సూటు పుట్టేసుకొని స్టేజ్ మీదకి ఎక్కేటట్టున్నాడు. ఇగో డాన్స్ చేస్తామే సార్ కాలు మొక్కుతుంటే అరే అద్దద్దు అంటున్నాడు సారు. కళాకారులంటే సార్కు ఎంత గౌరవమో. అవును మోడీ సార్ కూడా పెద్ద కళాకారుడేనాయే. ఓ సారు ఎన్ని మాటల దండలు పెడతావు గాని పైన ఎంకాయ సార్ ఎదురు చూస్తున్నాడు ఆడుకో. ఇప్పుడు పెద్ద సార్ మాట్లాడుతున్నాడు, ఎవ్వరు మాట్లాడకుండ్రి చుప్ చాప్ అంటున్నాడు ఎంకాయ సారు. సార్ నువ్వు మాట్లాడిగా. मैं मकर संक्रांति के इस पावन पर्व पर आप सबको हृदय से बहुत बहुत शुभकामनाएं देता हूं. धन्यवाद. ఆగో మీటింగ్లలో మస్తు సేపు మాట్లాడతావు కదా, అప్పుడే అయిపోయిందా?
ఏమో దెబ్బ దెబ్బ ఉరకబడుతుంది. ఎలక్షన్ల ప్రచారానికి పోవాలా ఏంది? అయినా మా తానికొస్తే ఒట్టిగానే పోతావా? మా సారు శాల్వ కప్తాడట. జరాగు, ఇక ఎంకాయ సార్ కూడా ఏదో మాట్లాడతాడట. ఇందాం. ఓహో, బాగానే తయారు చేసి పెట్టిండట. తెలుగోళ్ళ అంటలన్నీ రుచి చూపెట్టిండట సారు. అచ్చినోళ్ళంతా సిగ్గు అడకుండా ఇంకో పారి అడిగి మరి వేసుకొని కడుపు నిండా తినిపోమని చెప్పిండు. గిట్లనే అచ్చే బతుకమ్మ పండుగకు ఎంపీ కవితక్క పోయి పిలిస్తే మోడీ సార్ అచ్చిపోతాడు కావచ్చు. ఇక తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ మేడం అయితే బతుకమ్మను పేర్చుకొని వచ్చి మరి ఆడిపోతుంది కావచ్చు. అగో మొన్న 5 అంతస్తుల బంగ్లా మీదకెళ్ళి ఒక బుడ్డ పిల్ల బతికే కదా. ఇగో గట్లనే నిన్న కూడా ఒక ఆడ 7 కోలల లోతు పొక్కల వాడి కూడా ఒక బుజ్జి పానం దక్కించుకున్నది. ఏ కొంచెం ఎటమటమైన పానం పోయేది గాని ఆ బిడ్డ హౌస్ గట్టిది కాబట్టి ఇగో గిట్ల బతికి బయట పడ్డది. రాండ్రి హోపారు చూసేద్దాం. ఇగో ఇన్ని రోజులు మనం బోర్ బాయిల పడి పానాలు పోగొట్టుకున్న ముచ్చట్లా విన్నాం కదా. కానీ ఓ చిన్న బుజ్జి పానం దక్కించుకుంది. చూడండి, రంగారెడ్డి జిల్లాల గోవిందపల్లె అనే ఊర్లో జరిగిన ముచ్చటిది. పొద్దుకే యాళ్లకు అలా తాతతోని బాయి కడుకోయిన అంజలి అనే 5 ఏళ్ల పిల్ల ఆడుకుంటా పోయి బోర్ పొక్కల పడ్డది. ఎంబటున్న ముసలోడికి ఏం చేయాలో తోసక ఎంబటి ఊళ్ళ కురికి వాళ్ళకు చెప్పి వీళ్ళకి చెప్పి ఇంతమందిని జమ చేసి బుజ్జిని బయటకు తెస్తందుకు తనలాడుతుంటే అంతల్నే ఒకళ్ళు మండలాఫీస్ కు, ఇంకొకరు 108 అంబులెన్స్ కు గిట్ల ఎవ్వరికి దోషింది వాళ్ళు చేసిండ్రులా. అంతల్నే జేసీబీ మిషన్లు కూడా పట్టుకొచ్చి బోర్బాయి పక్క పొంటి 10 అడుగుల లోతు పెద్ద బొందలెక్క దొవ్వి 2-3 గంటలు అటుదన్లాడి ఇటుదన్లాడి ఆఖరికి పొల్లను పానంతో బయటికి తెచ్చిండ్రు. ఇక అప్పుడు చూడాలి వాళ్ళ అయ్యవ ఆనందం. ఊరోళ్ళు కూడా మస్తుగా సంబరపడ్డారు. ఎన్ని పైసలు పెడితే దొరుకుతా చెప్పుండ్రి గసంటి ఆనందం. బుజ్జిని బతికించిన మన సంతోషం చూడండి. ఇక చక్కగా తీసుకుపోయి మహబూబ్ నగర్ దవాఖానలో షెరిక చేసిండ్రు. 2-3 దినాలల్లా ఇంటికి పంపిస్తామని డాక్టర్లు చెప్పిండ్రు. కానీ సావును దగ్గర నుంచి చూసిన అంజలి ఆయుస్సు గట్టిది. ఇక ఆమె జీవితం కూడా మంచిగుండాలని తీన్మారార్తల తరపున కోరుతున్నాం. అట్లనే బుజ్జిని బతికించేందుకు తనలాందరికీ మళ్ళీ పరిశనార్థులు. మా మంగ్లీ ఆశకు పోయి ఉచితార్థంగా నిన్న 50,000 పోగొట్టుకున్నది. రాత్రి మొత్తం ఏడ్చుకుంటూనే కూర్చున్నది. అట్లనో ఇట్లనో సంజాయించి డ్యూటీలకు పంపిన. పొద్దుననంగా పోయింది, ఇప్పటిదాకా రాలేదు. ఏం చేస్తున్నదో ఏమో అమ్మగారు. చూస్తా ఆగురి. మంగ్లీ, ఓ మంగ్లీ ఉన్నవా? మంగ్లీ, కొంపదీసి పతంగుల దుఃఖంకిన తెరిచినావా ఏంది? కొంపదీసేం కాదు, నా కొంపలనే పెట్టుకున్నా. అంటే నిన్న పోయిన పైసలు మళ్ళా ఎంతేసుకుందామనా? ఇప్పటికిప్పుడు 55,000 సంపాదించాలంటే పండగకు పతంగులు అమ్మడే కరెక్ట్ అనుకున్నా. ఇంకా గిరాక్ కూడా కాలేదు, అప్పుడే వచ్చింది. మళ్ళీ ఏమైతుందో ఏమో ఇయ్యాల. రా రా భయ్యా, చూసుకో అన్ని మంచి పతంగులు చూసుకో. ఏవి కావాలంటే అవి ఉన్నాయి, పెద్దగా కూడా ఉన్నాయి చూసుకో. అబ్బో, పతంగుల దుకాణానికి గిరాకీ బాగానే వస్తున్నది కదా. ఇదేదో బాగానే ఎంత వెరైటీ చూస్తున్నావు, ఇదేదో బాగుందని. బాగానే ఉంది కదా. అదే బాగుంది. ఇది ఎంత కొంటావా? సింగపూర్ నుంచి తెప్పించినది, దాని ధర ఎక్కువ ఉంటది. చేస్తే హైదరాబాద్ మొత్తం నా దగ్గర ఉండాలి, నన్నే కొంటానని అడుగుతావా? అబ్బో, 5,000 ఉన్నాయా? 5,000? చెవులో క్యాలీఫ్లవర్ పెట్టుకున్నట్టు కనిపిస్తున్నావా నీకు? నువ్వు ఎంచుకో, నువ్వు పతంగి నువ్వు. ఏహేపో, నీ అసంటోళ్ళు 100 మంది వస్తారు నా దుకాణానికి. చిట్కలు వేస్తాడట, చిట్కలు చక్కదనం. మంగ్లీ పతంగి 5,000 సింగపూర్ నుంచి తెప్పించి పతంగులు అమ్ముతున్నావా? వ్యాపారం అన్నాక గిట్లనే చేయాలి. కోటిలో కొనుకొచ్చినానంటే ఎవ్వరు ఇయ్యరు, ఒక 10 రూపాయలు కూడా. అమ్మో అమ్మో, కొన్ని రోజులైతే అంబానీకి క్లాసులు చెప్పేటట్టున్నావు బిజినెస్ ఎట్లా చేయాలి అని. మరేమనుకున్నావు? కాశ్మీర్ లో బర్పు గడ్డలు అమ్మాలే, రాజస్థాన్ ఎడారిలో ఉష్కె అమ్మాలే, సముద్రం కాడ ఉప్పమ్ముడే వ్యాపారం అంటే. అదేంటి నీ బొమ్మ పెట్టుకుని పతంగులు అమ్ముతున్నావు? అంటే మోడీ సార్, కేసీఆర్ సార్ పతంగులు ఉంటే కొంటారు కానీ నా బొమ్మతోటి ఉంటే కొనరా? దిష్టి బొమ్మలు ఉన్న పతంగ కొనుక్కోం. లచ్చ ఉన్న పతంగ రేట్ ఎంతో చెప్పు, మేము కొనుక్కుంటాం. ఏహేపో, నీకు అసలు పతంగులే అమ్మను. నా బొమ్మ ఉన్న పతంగి తీసుకోడంట గానీ లచ్చవో బొమ్మ ఉన్న పతంగ కావాలట. నీ ఒక్క దుఃఖం ఉందో వేరే దుఃఖం మంగ్లీ, ఎందుకు అట్లా వచ్చిన గిరాకీ పోగొట్టుకుంటావు? నా బొమ్మున్న పతంగ అమ్మొచ్చు కదా. ఏమ వేచు నిజం, నేనమ్మను. అతను నా ఈగో మీదనే దెబ్బ కొట్టిండు. నువ్వు వచ్చి నా కాళ్ళు మొక్కినా అమ్మను. ఏయ్, ఏంటది? మంచిగానే ఉన్నావు. ఆ లెవెల్లో కొనకపోతే నేను నీ కాలు మొక్కుడేంది? మరి ఉద్దర సలహాలు ఎందుకు ఇస్తున్నావు? మార్ బిజినెస్ మారిష్టం. అవును మంగ్లీ, అసలు నీ కాడ పతంగుల రేట్లు బాగా వెట్టి అమ్ముతున్నట్టును. 150-200 కాలాలు పోయినాయమ్మా. బయటి దేశాలకు వెళ్ళి తెప్పించిన కాబట్టి రేట్లు ఎక్కువనే ఉంటాయి.
బయటి దేశం అంటే కోటియేనా? ఓయ్ నోర్ముయ్, గట్టిగా ఎందుకు అంటున్నావు? వేలకు వేలు చెప్తున్నావు కదా, ఏంటి నీ పతంగుల స్పెషల్? మోడీ సార్, కేసీఆర్ సార్, ఒబామా, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోలు 5,000, నా ఫోటో ఉన్నది 10,000, నీ ఫోటో ఉన్నది 2,000, మన ఇద్దరిది కలిసినవి 12,000. బాప్రే, నీ పొట్టు ఉన్నది 10,000, నా పొట్టు ఉన్నది 2,000. ఎస్, మనుషులను బట్టి రేట్ పెట్టిన. అంటే నీ పొట్టువకు 10,000, నా పొట్టువకు 2,000. ఎట్లా కనబడుతున్నా నీ కంటికి? నా ఈగొని దెబ్బ కొడతావా? మరి ₹1,00,000 పెడతారు నీ ఫోటోకు. 2,000 పెట్టినా అడిగేటోళ్ళు లేరు ఇక్కడ. నీకు అంత ఇష్టం ఉంటే ఓ 10,000 పెట్టి నీ ఫోటో ఉన్న పతంగ కొనుక్కోబో. అసలు నా అనుమతి లేకుండా నా పొట్వ పెట్టుడేంది? నా పొట్వ ఎందుకు పెట్టినావు? గా మోడీ సార్, కేసీఆర్ సార్, ఒబామా సార్ ఉన్నది పర్మిషన్ తీసుకున్నారా అందరూ? నా ఇష్టం, ఎవ్వరి ఫోటోలన్నా పెట్టుకుంటా. వాళ్ళ అనుమతి తీసుకుంటే నీ అనుమతి కూడా తీసుకుంటా. అయినా వాళ్ళంటే పెద్దోళ్ళు, సెలబ్రిటీలు, మరి మన పొట్వలు ఎందుకు పెట్టినావు? ఓ తిక్కాయి లక్ష్మి, వాళ్ళ ఫోటోలు పెట్టుకోగా మనకేం తక్కువ? అయినా మనం కూడా సెలబ్రిటీలమే కదా లక్ష్మి. గదంతా నీకెందుకు గాని, వార్తలు చదువుకో కూర్చొని. నీతోటి లొల్లెందుకు గాని, పొద్దటి సంధి ఎన్ని పతంగులు అమ్మినావు తల్లి? ఏ కథ లక్ష్మి, ఎవ్వరు చూడు జేబులో చేయి పెట్టుకుంటారంతే గాని కొనుడే లేదు. పండుగ పూట పోయిన పైసలు సంపాదించాలని దుఃఖం పెట్టిన నీకే అంత హుషార్తనం ఉంటే చికెన్ మటన్లు తినే వాళ్ళకెంత తెలివి ఉండాలే? ఏమో పో, ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు అమ్ముడు పోవాలి? నా 55,000 ఎప్పుడు రికవర్ కావాలి? నువ్వు కొనుకొచ్చిన రేటుకు ఒక ₹100 అటో ఇటో లాభం చూసుకొని అమ్ముకో. రాత్రికి కోటీశ్వరరాలు అయిదామనే కాయిష్ ఉంటే నాగార్జున సార్ ప్రోగ్రామ్ కు తోలిస్తా, ఆడని అతి తెలివి చూపెట్టి ₹1,00,00,000 మూట కట్టుకొని పో. అంత జీకేనే ఉంటే నీ తాన చెందుకు కొలువు చేస్తా. పో, ఎట్లనే చేసి నా పతంగులన్నీ అమ్ముకుంటా. అబ్బో, ఈమె చెప్తే ఈనే మనిషే కాదు. ఊరికి పెద్ద మనిషి అన్నప్పుడు ఊర్లో ఉన్న జనాలకు అక్కరికచ్చే పని చేయాలి గాని వాళ్ళు సందుగల దాచుకున్న పైసలన్నీ ఓడగొట్టి బువ్వకు 2 కొనికే కూడా ఠికానా లేకుండా చేస్తారా చెప్పురి? కానీ మన కేంద్ర సర్కారు వాళ్ళు ఇసుంటి పనే ముంగటేసుకుంటున్నారట. గదేందో అరుచుకోరి. వెనకకెళ్ళి ఏనుగులువైనా మంచిదే గాని ముంగట్కెళ్ళి పేన్లు పోవద్దన్నట్టే చేస్తున్నారు వాళ్ళ కేంద్రంలో ఉన్న సర్కారు వాళ్ళు. ఆ స్కామ్ అని ఈ స్కామ్ అని వేల కోట్ల రూపాయలు ఆగమైనా పట్టించుకుంటలేరు గాని కోపన్ కారట్లున్నోళ్లకు నెలకో పరువోసే షేరు 2 షేర్ల గ్యాస్ నూనెకు కత్తరేయాలని చూస్తున్నారు. పేదోళ్ళకి ఇట్లా గ్యాస్ నూనె పోస్తే ఏడ బతికిపోతారు అనుకున్నారో, లేకపోతే సర్కారు సందుకలు ఉన్న పైసలన్నీ ఓడిచిపోతాయి అనుకున్నారో గాని కొత్త ఇగరం చేస్తున్నారు. మీరు గుడిసెలున్నా మంచిదే, ఇంటికి కరెంటు లైన్ ఉన్నదా అంటే మీకు గ్యాస్ నూనె పోసుడు బంద్ పెడతారట. మరి ఈ ఆలోచన ఏ ఇగురంగల్ ఆఫీసరు మెదట్లకెళ్ళొచ్చిందో లేకపోతే మోకాళ్ళకెళ్ళొచ్చిందో గాని బీద బిక్కోళ్లను ఆగం చేయనికే తయారైతున్నట్టు కొడుతున్నదోళ్ళ. కరెంటుతోని బుగ్గలు ఎలగబట్టే గ్యాస్ బుడ్డితోని బువ్వకు 2 కొవట్టిరి. ఇక గ్యాస్ నూనె ఏం చేసుకుంటారు అని ఇగో గీ ఆలోచన చేస్తున్నారు సర్కారోళ్ళు. కానీ ఊర్ల పొంటి పోతే కదా అస్సలు ముచ్చటెరకయ్యేది. చాలా ఊర్లల్లా గీ కరెంటు చక్కగా ఏడపాడైంది ఏంది కథ? లేని కాడ లేకనే పాయే, ఊడిన కాడ అంతా అడ్డం దొడ్డమేనాయే. గిసుంటోళ్లకు ఇక చీకట్ల చిన్న సీసాల గ్యాస్ నూనె పోసుకొని దీపం పెట్టుకొని కూడా ఉండనియరా? ఇక వానాకాలం జర్రని శినుకులు పడ్డాయా అంటే కరెంటు ఎన్ని దినాలకు వస్తుందో ఏరకలేదాయే. శినుకులల్లా కట్టెల పొయ్యి మీద బువ్వకు 2 వశంగాక గ్యాస్ నూనెతో నడిచే పొయ్యిలు తెచ్చుకున్నోళ్ళు ఏం కావాలి చెప్పురి? అయినా గీ సర్కారోళ్లకు సిగ్గుండాలి. దేశం మనది, మనకై గిన్నేళ్ళైతున్నా ఇంకా కరెంట్ అందని ఊళ్ళున్నాయంటే ఇజ్జత్ ఏం కావాలి? గసుంటు ఊళ్ళు లేకుండా కొత్త లైన్లు వేయాలే గాని గిట్ల లైన్లున్న కాడ ఏం కోత పెట్టచ్చో అని ఏంకులాడుతున్నారు. అంటే గీ ముచ్చట్ల కొత్త సౌలతులు చేసుడు కన్నా పాతై పీకుడు మీదనే తెలవంతా చూపెడుతున్నారు. ఇవాళ నేను పట్టుకొచ్చిన వార్తలు మళ్ళా గిట్లనే వచ్చేటప్పుడు మస్తు వార్తలతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.